ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రకటన గ్రంథ ధ్యానములలోనికి స్వాగతం, ఆహ్వానం పలుకుచూ ఉన్నాను. దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడి ఆదరించి మనలను తన హక్కును చేర్చుకొని మన అవసరాలన్నీ తీర్చి మనలను ఇలలో నడిపిస్తున్నారు. ఆయన మనకు చేసే ప్రతి కార్యానికి, ప్రతి ఉపకారమునకు, ఆయన నుండి మనం పొందే ప్రతి మేలునకు ప్రతి వదులుగా మనం ఏం చేయగలం చెప్పండి? ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఆరాధించి ఆయన గణపరచడం తప్ప మనం ఏమీ చేయలేము. అయితే బైబిల్లో ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉన్నాడు. అదేంటంటే, ఎవని మీద దేవుని కనుదృష్టి ఉంటుంది అంటే, ఎవని ఎడల దేవుడు సంతోషిస్తాడంటే, ఒకడు ఆయన మాట వినుట వలన ఆయన సంతోషించినట్లుగా ఒకడు దహన బలులను నైవేద్యమును అర్పించుట వలన ఆయన సంతోషించేవాడు కాడు. ఎవడు నా మాట విని వణుకుచూ ఉండునో వానినే నేను దృష్టించుచున్నానని మరి ఒక చోట వ్రాయబడి ఉంది. ఆయన మాట మనం వినాలి, అప్పుడే ఆయనను మనం సంతోషపరచగలం. ప్రభువా నీకు వందనాలయ్యా, దేవా నీకు కృతజ్ఞతలయ్యా అని మనం పెదవులతో ఒక మాట చెప్పినంత మాత్రాన సరిపోదు. అలాగైతే అది ఎవరైనా చేయగలరు. ఎలాంటి కృతజ్ఞత మనం చూపించాలి? ఏ విధమైనటువంటి భక్తి భావాన్ని మనం కనపరచాలి? ఎలాంటి విధేయత దేవునికి మనం చూపించాలంటే, బుద్ధిగా శ్రద్ధగా ఆయన మాటలు మనం వినాలి. ఎప్పుడైతే మనం ఆయన మాటలు వింటామో అది మనం దేవునికి చూపించే, కనుపరిచే యథార్థమైన కృతజ్ఞత. అలా చేద్దామండి. అందుకే ప్రకటన గ్రంథం ధ్యానాలు ఎలా ఉన్నాయి? మీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉన్నాయా? ఈ మాటల ద్వారా మీరు బలపడుతూ ఉన్నారా? అంటే ఈ ప్రకటన గ్రంథంలో కొన్ని భాగములు మనకే ఊరట కలిగించేవిగా, మనల్ని బలపరిచేవిగా ఉంటాయి. ఇంకొన్ని భాగములు దేవుడు మానవుల మీదకి పంపించే ఉగ్రతలు, మానవుల విషయంలో దేవుడు విధించే శిక్షలు, ఆయన తీర్చే తీర్పులు, భయంకరమైన ఈ భూమికి సంభవించబోతున్న గతి గూర్చి రాయబడి ఉంటుంది. కాబట్టి అటువంటి వాటిని కొంచెం మనం శ్రద్ధగా విని అర్థం చేసుకోవడం కష్టమే. కానీ మనందరి బాధ్యత ఏంటంటే, మనందరి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, తప్పనిసరిగా దేవుడి కార్యాచరణ అంతా మనం తెలుసుకోవాలి. సంపూర్ణమైన ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. సృష్టి ఆది నుండి సృష్టి అంతం వరకు, మొదటి ఆదాము నుండి కడపటి ఆదాము వరకు, మొదటి భూమి మొదటి ఆకాశము నుండి మరలా నూతన సృష్టిలో ఉన్న క్రొత్త ఆకాశం క్రొత్త భూమి వరకు, ఆదాము అవల వివాహము నుండి గొర్రెపిల్ల యొక్క వివాహము వరకు, అనాది నుంచి అనాది వరకు ఇదంతా ఏమిటో అని దేవుని యొక్క ఒక సంపూర్ణమైన చిత్తాన్ని, ప్రణాళికను తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి విశ్వాసి మీద ఉంది, ప్రతి వ్యక్తి మీద ఉంది. కొంతవరకు యేసుక్రీస్తు ప్రభు గొప్ప దేవుడు, ఆయన నమ్ముకుంటే మేలు జరుగుతుందని మనం నమ్ముకుని ఆయన యొద్దకు వచ్చి ఆయనలో సాగుచూ ఉన్నప్పటికీ కూడా, ఆ తరువాత విశ్వాసంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మన బాధ్యత, ఒక వ్యక్తిని మన కుటుంబంలోకి సంబంధం కలుపుకునేటప్పుడు ఏ విధంగా అయితే పుట్టు పూర్వోత్తరాలు, వారి బ్యాక్గ్రౌండ్, వారి ఫ్యామిలీస్, వారు ఎవరు ఏమిటి అనేటువంటిది సవివరంగా తెలుసుకుని అప్పుడు మాత్రమే మనం ఏ విధంగా ముందుకు వెళ్తామో, సంబంధం కలుపుకుంటామో, అన్ని విధాలా మనకు ఓకే అయితే, అలాగే దేవునితో సహవాసం చేసేటప్పుడు, ఆయనతో కలిసి నడిచేటప్పుడు, ఆయనతో సంబంధం మనం కలుపుకున్నప్పుడు, ఆయన బిడ్డలుగా మనము చేయబడినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువే సత్యము జీవం మార్గమై ఉన్నాడని, మన పాపములకు ఆయనే ప్రాయశ్చిత్తం జరిగించాడని, ఆయన ద్వారానే మనకి రక్షణ అని, ఆయనే మన అపరాధములకు రుసుము చెల్లించాడని, వెల చెల్లించాడని మనం తెలుసుకొని ఆయనతో మన జీవితాన్ని బాప్తిస్మం ద్వారా నూతనంగా ప్రారంభించిన తర్వాత ఆయన
సంపూర్ణ ప్రణాళిక తెలుసుకుని నడుచుకోవడం శ్రేయస్కరం, శోభస్కరం, ఉత్తమం. అది మన బాధ్యత అని నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అందుచేతే ప్రకటన గ్రంథం వారం అంతా 6 రోజుల వరకు దేవుని సన్నిధిలో మనం దేవుని కార్యాల గురించి అడుగుతున్నాము. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నెరవేరుస్తున్నాడు. ప్రియులారా, ప్రతి ఒక్క మనవి లైవ్ ప్రేయర్లో పెట్టిన ప్రతి ఒక్క మనవిని దేవుడు ఆలకిస్తున్నాడని సగర్వంగా దేవుని సన్నిధిలో దేవుని మహిమ కొరకు నేను ఈ మాట చెబుతున్నాను. సో 6 రోజులు అడుగుతున్నాం కదా, 7వ రోజు లేదా విశ్రాంతి దినం లేక వారంలో మొదటి రోజు ఒకరోజు ఆదివారం మాత్రం మనం బలమైన ఆహారాన్ని తినవలసి ఉంది. కనీస వారానికి ఒక్కమారైనా బలమైన ఆహారం. వాక్యం లేనిదే పునాది ఉండదండి. వాక్యం అంటే ఏంటి? బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు కాండాలు ఉన్నాయి, చరిత్ర పుస్తకాలు ఉన్నాయి, కావ్య పుస్తకాలు ఉన్నాయి, ప్రవక్తల ప్రవచన పుస్తకాలు ఉన్నాయి, సువార్త పుస్తకాలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి. అలాగే భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎస్కటాలజీ, ఫ్యూచర్కి సంబంధించి జరగబోయే సంగతుల గురించి మాట్లాడేటువంటి దానియేలు మరియు ప్రకటన లాంటి గ్రంథాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం చూసినప్పుడు ఏదో ఒక పుస్తకం మీదే నిత్యం మాట్లాడితే కాదండి. ఖచ్చితంగా A to Z మన పిల్లలు మన స్కూల్కి పంపించినప్పుడు ఆటు బండి రా వరకు నేర్చుకొస్తే సంతోషమా, లేక మధ్యలో ఒక కా గుణింతం ఒకటి, లేకపోతే ఘా గుణింతం ఒకటి, లేకపోతే ఛా గుణింతం ఒకటి నేర్చుకొస్తే సరిపోతుందా? A to Z ABCDFGHIJKLMNOPQRSTWXYZ అని ABCDలో నేర్చుకోవటం మనం కోరుకుంటామో, లేకపోతే ఎక్కడో FGHIJKL అని 4 మాటలు నేర్చుకుని వస్తే హ్యాపీయా? కాదు కదా. ఖచ్చితంగా ఒక వ్యక్తి ఒక అంశం మీద, ఒక విషయం మీద వివరణ తెలుసుకోవాలి. దాని గురించినటువంటి సంపూర్ణమైన జ్ఞానము ఆ వ్యక్తికి అవసరం. దాని గురించినటువంటి లోతు అవసరం. పూర్తిగా ఆ వ్యక్తి దాన్ని తెలుసుకోవాలి. అలాగే దేవుని బిడ్డలుగా బలమైన ఆహారం ఎప్పుడవుతుందంటే, అది ఒక మంచి పునాది ఎప్పుడైతే అవుతుందంటే, అది ఎక్కడో ఒక చిన్న పీస్ తీసుకుంటే కాదండి. వీ హ్యావ్ టు నో ది ఎంటైర్ బైబుల్, ది హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ and his plan, his master plan. We all have to know his master plan. We have to build our life on God's master plan for your life, for your family and your creation. నీ విషయంలో, నీ కుటుంబం విషయంలో, ఈ సృష్టి విషయంలో దేవుని యొక్క సంపూర్ణ చిత్తాన్ని తెలుసుకుని దాని మీద నీవు కట్టుకోవాలి. అదే బలమైన ఆహారం అవుతుంది. సో నేను 2 ప్రయత్నాలు చేస్తున్నాను. 6 రోజులు అనేకులు బలపరుస్తున్నాను. ఇదిగో లైక్ ఒక రోజును ఆదివారం తీసుకుని లోతైన బలమైన ఆహారం. వాక్యాలు ఎన్నో ఉన్నాయి చూడండి. మీరు ఎవ్రీ సండే మీకు డెలివర్ చేసే మెసేజెస్, ఇది వరకు అప్లోడ్ అయిన మెసేజెస్లో ఎన్నో అంశాలు, ఎన్నో విషయాలు దేవుని చిత్తాన్ని మీకు తెలియజేసేటువంటి పనిలోనే ప్రియులారు నేనున్నాను. ఒకటి, మీకోసం నేను పనిచేస్తున్నాను. అంటే విశ్వాసుల కొరకు దేవుని సన్నిధిలో నేను మీ అందరి కోసం ప్రాతినిధ్యం వహిస్తున్నాను, అంటే ఒక సేవకునిగా. అలాగే దేవుని నుండి దేవుని పక్షంగా మీ ఎదుట నేను నిలవబడుతున్నాను. దేవుని పక్షపు వాడిగా దేవుని యొక్క చిత్తమును మీకు నేను తెలియజేస్తున్నాను, ఆయన పనిని జరిగిస్తున్నాను. అలాగే మీ పక్షంగా మీ మనవులన్నీ దేవుడు చేరవేస్తున్నాను. 2 బాధ్యతల్లో నమ్మకంగా కన్నీటితో నేను జరిగిస్తూ ఉన్నాను. అందుచేత ఒక బాధ్యత కలిగిన సేవకుడిగా బలమైన ఆహారాన్ని మీకు అందించడం నా బాధ్యత. అలాగే పిల్లలు చూడండి, చిరుతిండ్లకి అలవాటు పడి అవే తింటానికి చూస్తారు, ఆహారం పెడితే తినరు. అలాగే మనం కూడా అండి, అవి అవసరం, అలాగే ఇది కూడా అవసరం. ఎదిగిన వారికి బలమైన ఆహారం అవసరం. కనుక ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు శ్రద్ధగా వినండి. భవిష్యత్తులో ఇవి జరగబోయే, ఇవి కట్టుకథలు కాదు, ఇవి అల్లిక కథలు కాదు, ఇవి మనుషుడు ఇచ్చను బట్టో ఊహను బట్టో కలిగినవి కాదు. ఇవి అక్షరాల భవిష్యత్తులో జరగబోతున్న సంగతులు. ఇవి వాటిని తెలుసుకోవటం, వాటిని గూర్చి మనం
వాటిలో పడి ఇరుక్కుపోకుండా వాటి నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొని, యేసే మార్గం కనుగొని ఆ మార్గంలో చక్కగా సాగిపోతూ రాబో ఆ ఉగ్రతను తప్పించుకోవడానికి బుద్ధిమంతులుగా జీవించడం మన బాధ్యత. అందుకే యోహాన్ ఏమంటాడు, తన దగ్గరికి వచ్చిన వారందరితో కూడా రాబో ఉగ్రతను తప్పించుకుంటాక మీకు బుద్ధి చెప్పిన వాడెవడయ్యా అని అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, మారు మనసుకు తగిన ఫలమును అనుభవించండి. ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం ధ్యానిస్తూ ఉన్నట్టుగా 7 సంఘాలు అయ్యాయి. ఒక తలుపు తెరవబడి, ఒక సింహాసనం, గాజు సముద్రం, 24 పెద్దలు, వధింపబడిన గొర్రెపిల్ల. ఆ తర్వాత అక్కడ వారందరి మధ్యలో 7 దీపముల స్తంభము అండి. అక్కడ పరలోక సైన్య సమూహాలన్నీ ఉన్నాయి. 24 పెద్దలు తమ కిరీటాలు తీసి దేవునికి స్తోత్రాలు చెల్లించారు. ఆ తర్వాత 7 ముద్రలు బయట, వెలుపల, లోపల ముద్రింపబడిన 7 ముద్రలతో ముద్రింపబడినటువంటి ఆ గ్రంథం, దాన్ని విప్పటానికి ఎవడు యోగ్యుడు లేకపోవడం, దేవదూత బిగ్గరగా ప్రకటించడం. యోహాను భక్తుడు ఏడ్చుచుండగా పెద్దలలో ఒకడొచ్చి, దావీదు వేరు చిగురు, యూదా గోత్రపు సింహము, ఆ 7 ముద్రలు విప్పుటకు జయము పొందినని చెప్పడం. తర్వాత ఒక్కొక్క ముద్ర విప్పుకుంటూ వచ్చాడు. 7వ ముద్రను విప్పిన నేపథ్యంలో, సందర్భంలో 7 దూతలు బోరలు ఊదడం మొదలుపెట్టడం. పోయిన వారం మొదటి దూత బోర ఊదినప్పుడు ఏం జరిగిందో, ఏ విధంగా అగ్ని వర్షం కురిసిందో భూమి మీద, ఇవాళ 2వ దూత అనగా 7వ ముద్ర, 7వ ముద్రలో 2వ దూత యొద్దకు మనం వచ్చాం. నేను చదువుతున్న ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం. 2వ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయెను. సముద్రములోని ప్రాణములు గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగము నాశనమాయెను. ఇది దేవుని వాక్యం. 2వ దూత బోర ఊదినప్పుడు జరిగిన సంఘటన ఇది. సమీప భవిష్యత్తులో ప్రభువారి యొక్క రాకడ, క్రీస్తు విరోధి యొక్క ప్రత్యక్షత ఒకేసారి సంభవించడం, మనం వింటున్న ఈ సంగతులు ఒక్కొక్కటిగా ఈ భూమి మీద జరగడం, ఇవన్నీ కూడా మనం ఊహించకుండా రెప్పపాటున సంభవిస్తాయి. మనం ఊహించమండి ఆ గడియ. అది మరుగ్గా ఉంచబడింది. ఆయన ఎప్పుడు వస్తారో సూచనలు చెప్పబడ్డాయి, కానీ ఆయన ఎప్పుడు వస్తారో మరుగ్గా ఉంచబడింది. దానికి మనందరం ఏం చేయాలి? సిద్ధపాటుతో ఉండాలి, మెలకు కలిగి ఉండాలి. అందుకే ప్రకటన గ్రంథ ధ్యానాలు మనల్ని సిద్ధపరుస్తాయి. అంటే బైబిల్లో ఇతర భాగాలు వాటిని మనం ధ్యానం చేసినప్పుడు అవి మనల్ని బలపరిస్తే, ప్రకటన గ్రంథ ధ్యానాలు మనల్ని సిద్ధపరుస్తాయి, మనల్ని స్థిరపరుస్తాయి. మనం ఏదైతే నమ్ముతున్నామో, ఏదైతే వింటున్నామో అది నిజం ఒకరోజు జరగబోతుంది అని మనలో విశ్వాసాన్ని పెంపొందించి మనలో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ వింటున్న సంగతులన్నీ, జరగబోయే సంగతులన్నీ మనల్ని భయభ్రాంతులు చేయడానికి కాదు, కానీ మన విశ్వాసాన్ని ఇంకా దృఢపరచడానికి. అంటే మేము నమ్మేది సత్యం, మేము సేఫ్ సైడ్ ఉన్నాం. వాటన్నిటి నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక్క మార్గం, ఆ మార్గం పేరే యేసుక్రీస్తు. ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం. ఎక్కడుంది? హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే 10వ అధ్యాయంలో 19వ వచనం, హెబ్రీ 10:19, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గముననగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమును అనగా ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలుగుతుంది. ఈ మార్గం ద్వారానే దీనిలోనికి వచ్చి మనం నమ్మకంగా ఉన్నప్పుడు వాటన్నిటి నుంచి నేను తప్పించుకుంటాను. యేసు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా నేను సురక్షితంగా ఉంటాను, సుభిక్షంగా ఉంటాను. ఆపద వచ్చినప్పుడు ఆయన నన్ను కొనిపోతాడు. నేను మేఘాల మీద ఎగిరి వెళ్ళి
ఆయనతో పాటు 7 సంవత్సరాలు ఆ మహా విందులో ఉంటానో, అలా చెయ్యని వారు, ఆయన యందు నమ్మిక ఉంచని వారు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును, ఆ నమ్మని వారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఇలాంటి శిక్షలకు గురవుతారు. కానీ ఆ రోజు తెలుసుకుంటారో అప్పటికే కృపాకాలము గడిచిపోతుంది. కాబట్టి వారికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి, రక్షణ చాలా కఠినమవుతుంది అని ఇవన్నీ కూడా మనం తెలుసుకుని, ఒక పక్క మనం ఎంత సేఫ్ సైడ్ ఉన్నాం, లోకం ఎంత రిస్క్ సైడ్ ఉందో ప్రియమైన వారలారా, లోకానికి ఎంత రిస్క్ ఫేస్ చేయబోతుందో, లోకము ఎలాంటి ఉగ్రత వారి మీద కుమ్మరించబడబోతుందో, వాళ్ళు నమ్ముకున్న ఈ లోకం, వాళ్ళు నమ్ముకున్న ఈ ధనం, వాళ్ళు నమ్ముకున్న ఈ అధికారం, వాళ్ళు ఆనందించిన దుష్టత్వం, వాళ్ళు నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యాలు ఎలా కుప్పకూలిపోబోతున్నాయో, ఎలా వాటన్నిటిని ప్రభు నాశనం చేయబోతున్నాడో, మనం వాటిని నమ్ముకొనక దేవుని నమ్ముకున్నందుకు మనకి కలిగిన మేలు గురించి దీనిలోంచి మనకు అర్థమవుతుంది. ప్రభువుని నమ్మక ఈ మాయలోకాన్ని నమ్ముకుని దానికి అనుగుణంగా జీవించి, శరీరానుసారమైన మనస్సు మరణం అని రాయబడి ఉంది. శరీరానుసారంగా వారు జీవించి ఎలాంటి శిక్షకు వారు గురి కాబోతున్నారో కూడా దీని ద్వారా మనకి అర్థమవుతుంది. సరే, రెండవ దూత బోర ఊదినప్పుడు, బోర అంటే ఇట్స్ ఏ సిగ్నల్ అని మనం చెప్పుకున్నాం. సమాజాన్ని ఒక చోటికి పిలవటానికైనా, యుద్ధానికి వాళ్ళని సిద్ధపరచడానికైనా, ఒక ఆరాధన కొరకైనా, ఏదైనా ఒక వాళ్ళు ఆ బోరల ద్వారా, ఊదే నాదాల ద్వారా అక్కడ ఉన్నటువంటి సైన్యాలకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి సందేశం వెళుతుంది. ఇక్కడ రెండవ దూత బోర ఊదగానే నెక్స్ట్ తదుపరి జరగవలసింది ఏంటంటే, అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ. బ్రేకింగ్ న్యూస్, మోస్ట్ వాచ్డ్ టీవీ ఛానల్, సోషల్ మీడియా, ఫేస్బుక్, యూట్యూబ్ అన్నిట్లో కూడా బ్రేకింగ్ న్యూస్. ఇక ఎక్కడ చూసినా ఆ మండుచున్న పెద్ద కొండ సముద్రంలోకి పడతా ఉండడం, షూట్ చేయడం, అందరూ లైవ్ టెలికాస్ట్ ఇస్తారు. ఆ పెద్ద కొండ సముద్రంలోకి, చూడండి, పెద్ద కొండ వంటి మండుచున్న పెద్ద కొండ, అగ్ని చేత మండుచున్న, బాగా మండుచున్న, రగులుతున్న, కాలుచున్న ఒక పెద్ద కొండ సముద్రములోకి పడవేయబడడం. ఎక్కడ చూసినా, దేనిలో చూసినా ట్రోలింగ్, అదే ట్రోల్ అవుతూ ఉంటుంది, ఫేస్బుక్లో చూస్తే అదే ట్రోల్ అవుతూ ఉంటుంది, యూట్యూబ్లో చూస్తే అదే ట్రోల్ అవుతూ ఉంటుంది, టీవీ ఛానల్స్, ఇంటర్నేషనల్ మీడియా, నేషనల్ మీడియా, లోకల్ మీడియా, దేనిలో చూసినా ఇదే. పడిపోతుంది, వచ్చేస్తుంది, పడిపోతుంది. ఎక్కడ పడుతుంది? అమెరికా మీద పడుతుందా, లేకపోతే ఆస్ట్రేలియా మీద పడుతుందా, లేకపోతే సెంటర్లో ఉన్నటువంటి దాని మీద పడుతుందా, జపాన్ మీద పడుతుందా, చైనా మీద పడుతుందా, ఇండియా మీద పడుతుందా, ఎక్కడ పడుతుందో శాస్త్రవేత్తలు సరిగా అంచనా వేయలేకపోతున్నారు, దాని మూమెంట్ని గమనించలేకపోతున్నారు. ఒక్కటే న్యూస్ అండి. కానీ ఎక్కడ పడుతుంది? బైబిల్ చెప్తుంది ఇక్కడ సరిగ్గా అది వచ్చి సముద్రంలో పడుతుందంట. ఎంత పెద్దది కాకపోతే ప్రియమైన వారలారా, ఏమో అది ఈ భూమి మీద సముద్రంలో పడ్డప్పుడు సముద్ర మట్టం పెరిగిపోయి భూమి మీదకి వాటర్ వచ్చేసి సముద్ర తీరమున ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో సముద్రంలో కలిసిపోవచ్చు, లేదా అది సముద్రాన్ని ఢీకొట్టినప్పుడు సునామీ రావచ్చు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అతి భయంకరంగా ఉండొచ్చు, లేదా అది భూమిని ఢీకొట్టినప్పుడు భయంకరమైన భూకంపం కలిగి ఈ భూమి బ్రద్దలైపోతుంది. ఇలా రకరకాలైనటువంటి న్యూస్. అప్పుడే బ్రద్దలైపోతుంది. అది బైబిల్ చెప్తుంది. యాజ్ ఇట్ ఈజ్గా వాక్యం ఏదైతే మాట్లాడబడిందో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఈ వాక్యం సత్యము. గడ్డి ఎండును, పువ్వు వాడును, దేవుని వాక్యము నిత్యము నిలిచి ఉండును. ఏమి జరగదు, ప్రతిదీ యాజ్ ప్రీడెస్టిన్డ్, యాజ్ ప్రీ ప్లాన్డ్. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియచేయనివ్వండి. ఒక్క తల వెంట్రుకంటే ఒక్క తల వెంట్రుక కూడా ఆయన సెలవు లేకుండా నేల రాలదు. యువర్ డేస్ ఆర్ డిసైడెడ్.
God had already written down your life beforehand, even before you were formed in your mother's womb. నీ తల్లి గర్భములో నీవు ఇంకా రూపొందించబడక మునిపే, సహోదరి సహోదరుడా, నీ స్టోరీ ఆయన రాసించాడు, నీ స్క్రిప్ట్ ఆయన రాసించాడు. నీ జననం, నీ జీవితం, నీ బ్రతుకు, నీ కుటుంబం, అంతేకాదు నీ మరణం, నీ భవిష్యత్తు అన్నీ దేవుని చేతిలో ఉన్న గ్రంథపు చెట్టులో ఉన్నవని తెలుసుకోండి. There is nothing in your hand, there is nothing in my hand, nothing in nobody's hand. ఎవరి చేతిలో ఏమీ లేదండి, ఎవరి చేతిలో ఏమీ లేదు. మనం ఏదో చేసేస్తే ఏదో అయిపోతాం అనేటువంటిది ఆయన అనుగ్రహము లేనిదే, ఆయన సెలవు లేనిదే, ఆయన చిత్తము లేనిదే ఏమైనా చేయగలమండి మనం? ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థనాలకించుమా ప్రభువా, నా ప్రార్థనాలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. మనుషులకు కలుగు ఆలోచనలు అనేకములో, కానీ యెహోవా తీర్మానమే స్థిరం. గమనించాలి. మనుషుడు ఊహించినట్టు, భావించినట్టు, అనుకున్నట్టు ఏది జరగదు ఆయన చిత్తం. అందుకే ప్రతి దానికి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో అడగాలి. మన కొరకు ఆయన ముందే సిద్ధపరిచిన వాటిని మన జీవితంలో జరిగించినప్పుడు తప్పించుటకు, రక్షించుటకు, కాపాడుటకు, శాసనమును పుట్టించుటకు, శాసనమును రద్దు చేయుటకు, ఒక వ్యక్తిని నిలవబెట్టుటకు, పడగొట్టుటకు, ఉన్నటువంటి వాటిని లేనట్లుగాను, లేని వాటిని ఉన్నవాటిగాను మార్చగల శక్తిమంతుడు, సమర్థుడు, సర్వాధికారి అయిన ప్రభు, సర్వభౌముడు ఆయనే. ఆయనకే సాధ్యం. ఆయనకి అసాధ్యమైంది ఏది లేదండి. ఏది అంటే ఏది కూడా లేదు ప్రియులారా. సో పెద్ద కొండ వంటితోటి అగ్ని మండుతూ ఉందండి. సో అందరూ ఆళ్ళెత్తిపోతున్నారు. ఎందుకంటే అలాంటిది ఎప్పుడు చూడలేదు వాళ్ళ జీవితాల్లో. నాట్ ఈవెన్ సైంటిస్ట్స్, శాస్త్రవేత్తలు కూడా అసలు అటువంటిది ఎప్పుడు చూడలేదని వాళ్ళ లైఫ్లో. ఇప్పుడు ఏమవుతుందో, మానవులకి ఏమవుతుందో, అది ఎక్కడ పడుతుందో, ఎంత బీభత్సాన్ని అది సృష్టిస్తుందో ఈ భూమి మీద, దాని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో ఇవన్నీ న్యూస్. కానీ అది ఎక్కడ పడుతుంది, అగ్ని వంటి పెద్ద కొండ, ఏం జరుగుతుంది అనేది బైబిల్లో స్పష్టంగా రాయబడింది. పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేమి. ఎక్కడ పడుతుందంటండి? అమెరికా మీద పడదు, ఆస్ట్రేలియా మీద పడదు, భారతదేశం మీద పడదు, చైనా దేశం మీద పడదు, గల్ఫ్ దేశాల మీద పడదు, ఎక్కడా పడదండి. అది దేవుడు ఎక్కడ పడాలని నిర్దేశించాడో దానికో పని అప్పు చెప్పాడు దేవుడు, అక్కడే పడుతుంది. ఎక్కడ పడుతుంది అంటండి? సముద్రంలో పడుతుంది. వీళ్ళు అనుకున్నారు భలే అది సముద్రంలోకి సరిగ్గా నేరుగా సముద్రం వైపుకి దూసుకొచ్చి సముద్రంలో పడుతుంది, మనం సేవ్ అయ్యాం అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉందండి అసలు మూడంతా కూడా. దేవుడు సముద్రంలోనికి దాన్ని ఎందుకు పడవేస్తున్నాడంటే, సముద్రంలో పడమని ఎందుకు ఆజ్ఞాపించాడంటే దేవుడు, రెండో దూత బోర ఊతగానే ఇక్కడ ఒక పెద్ద మెలుకుంది. ప్రియమైన వారలారా, ద్వీపములు కంపించే విషయం,
దేశాలు వణికిపోయే విషయం, అధికారులు బెంబేలు పడే విషయం, సర్వ ప్రపంచం ఉలిక్కి పడే విషయం అండి. అదేంటంటే సముద్రం మీద దాన్ని దేవుడు పడవేయబోతున్నాడు. అది నేరుగా వచ్చి సముద్రంలో పడబోతుంది. అది సముద్రంలో పడగానే ఏం జరుగుతుంది జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ మనం సముద్రంలో పడవేయబడిను, సేవ్ అయిపోయాం అనుకుంటాం మనం. అది సముద్రంలో పడిపోయింది, గొడవ లేదు, ఎందుకంటే చాలా నష్టాన్ని మనం తప్పించుకున్నామని అనుకుంటూనే మరో ప్రక్క ప్రియమైన వారులారా, శాస్త్రవేత్తలు, ఈ మేధావులు, ఇంటెలిజెన్స్ వీళ్ళందరూ కూడా పొరపాటు పడ్డారో ఇంకొక ముప్పును వారు పసిగట్టలేకపోయారు, ఊహించలేకపోయారు. అదేంటంటే అందువలన సముద్రంలో పడగానే సముద్రములో 3వ భాగము రక్తమైను. సముద్రములో 3 భాగాలు ఉంది. 3 భాగాలు చేస్తాం అనుకోండి, ఇప్పుడు భూమి మీద ఉన్న సమస్త సముద్రాల్ని, ఓకే, వాటర్ వరల్డ్ అందాం మనం. ఆరిన నేల సముద్రం, 3 వంతుల్లో సముద్రం 3వ భాగము ఏమైంది? రక్తం అయిపోయింది అంటండి. 3వ భాగం రక్తం అయిపోయింది. ప్రియమైన వాళ్ళారా, శాటిలైట్ స్కాన్ చేస్తుంది, అందరూ చూస్తున్నారు. అయ్యో ఏంటి, సముద్రం అంతా రక్తమయమైపోయింది, రక్తంతో నిండిపోయిందేంటి? సహజంగానండి ప్రియమైన వాళ్ళారా, ఆ నిప్పు మీద నీళ్లు వేస్తే ఏమవుతుంది? అది ఆరిపోతుంది. లేదా ఆ నీళ్లు వేడిగా మరుగుతాయి, ఆవిరవుతాయి. కానీ నీళ్లు రక్తం ఎందుకు అవుతాయి? క్రింద ఉంది. అది ఎప్పుడైతే అగ్నిపర్వతం, అగ్ని పెద్ద కొండ పడిందో సముద్రంలో, వెంటనే సముద్రంలో 3వ భాగం రక్తం అయిపోయింది. భూమి మీద ఉన్న మనుషులందరూ సేఫ్ అనుకునేసరికి వెంటనే మరలా న్యూస్ ట్రోల్ అవుతుంది, వెంటనే మరలా వీడియో ట్రోల్ అవుతుంది. అయ్యో సముద్రంలో 3వ భాగం రక్తం అయిపోయింది, ఏమైంది, ఎందుకు ఇలా జరిగింది, నీరు రక్తం అయిపోవడం ఏంటి, ఇదేమి విచిత్రం, ఏమైపోతుందో బింబేలు పడిపోతున్నారు. శాస్త్రవేత్తలు అంటున్నారు మాకేం అర్థం కావట్లేదు. ఏమీ అర్థం అవుతుందండి ప్రియమైన వాళ్ళు. అంటే శాస్త్రవేత్తల్ని నేను ఇక్కడ కించపరచడం లేదు, కానీ దేవుని కంటే ఎవరు గొప్పవారు కాదు. దేవుని ఆలోచనని ప్రియమైన వాళ్ళారా మనం మన పరిధిలో అర్థం చేసుకోగలమే, కానీ దేవుని సృష్టిని, ఆయన నియమించిన వాటిని మన పరిధిలో ఉండి మనం అర్థం చేసుకోగలం తప్ప మన పరిధి దాటి ఈ మెదడు తన సామర్థ్యాన్ని మించి తన పరిధి దాటి వెళ్ళి ఏది తెలుసుకోలేదు. ప్రియమైన వాళ్ళారా ఆలోచించండి. నో సైన్స్ ఈజ్ పర్ఫెక్ట్, నో సైన్స్ ఈజ్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. ఏది సంపూర్ణంగా నిజం కాదండి. చాలా వరకు వాస్తవం ఉండొచ్చు, మళ్ళా మారుతా ఉండొచ్చు మాట, కానీ దేవుని వాక్యం సంపూర్ణమైంది. జరిగేది చెబుతుంది, ఆ జరిగేది ఎలా జరగబోతుందో, ఏమేమి నష్టాలు జరగబోతుంది అన్నీ వివరంగా క్లియర్ కట్గా, ఎందుకంటే ఆయన ముందే ఇవన్నీ కూడా నియమించి ఉంచాడు. అసలు ఏంటి రక్తం అంతా శాస్త్రవేత్తలకు అర్థం కావట్లేదు, మాకేమీ అర్థం కావట్లేదు. వీ విల్ రిపోర్ట్ యూ లేటర్ అండ్ వీ విల్ టెల్ యూ వాట్ ఈజ్ రియలీ హ్యాపెనింగ్. వీ హ్యావ్ టు రీసెర్చ్. మన కరోనా వచ్చినప్పుడు కూడా రీసెర్చ్ చేశారు కదా, దానికి మందు కనిపెట్టారా? స్టిల్ ట్రయింగ్ టు మేక్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఫర్ ఫైండింగ్ మెడిసిన్ ఫర్ క్యూర్ ఫర్ కరోనా వైరస్ COVID-19. సో అంతే, వాళ్ళు అలా రీసెర్చ్లు చేసుకుంటూనే ఉంటారు. ఇక్కడ జరిగిపోతూనే ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, సముద్రంలో 3వ భాగం రక్తం అయిపోయిందంట. అంతా ప్రజలు హడలిపోతున్నారు. అందరూ టీవీలుగా అతుక్కుపోయారు, స్మార్ట్ ఫోన్లుగా అతుక్కుపోయారు. ఎవరు చూసినా న్యూస్ చూడడమే. ఏమవుతుంది. మనం మాత్రం అండి దేవుడు చెప్పిందంతా నెరవేరిపోతుంది. ఇప్పటికే మనం అనుకుంటున్నాం అందరి తలలో బోడైపోతాయి అని ఉంది కనుక అందరి తలలో జుట్టు రాలిపోయి బోడైపోతున్నాయి, అందరి మోకాళ్ళు సడలిపోతాయి అంది. ఇప్పటికీ అందరికీ మోకాళ్ళ నొప్పులు
స్టార్ట్ అయిపోయి అందరి గుండెలు బలహీనమైననుంది. అందుచేత అందరూ వీక్ అయిపోయి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, గుండె బలహీనం అయిపోయి చాలామంది చనిపోతున్నారు. వాక్యం అక్షరాల జరిగిపోతుంది. అంచె దినాల్లో మరి చివరికి వైద్యుడికి కూడా దొరకని కుదరని రోగాలు వస్తాయి. భయంకరమైన తెగుళ్ళు ఈ భూమి మీదకి వస్తాయి. దుర్నీతిని జరిగించే మానవుల మీదకి, సమస్త భక్తిహీనత మీదకి దేవుడు తన ఉగ్రతని పరలోకం నుంచి కుమ్మరిస్తున్నాడో జరిగిపోతుందని మనం అనుకుంటున్నాం కదా. అప్పుడు మనం అలాగే అనుకుంటామండి, జరిగిపోతుందని. అంటే రాకడ జరగకపోతే, నేనండి రాకడ జరిగితే మనం 7 ఏళ్ళు ఇందులో ఉంటాం. రాకడ జరగకపోతే కనుక మనం భూమి మీద ఉంటుండగా జరిగితే, ఒకవేళ మిగిలిన వారు రాకడలో ఎత్తబడకుండా విడవబడిన వారు ఉంటారు, వారు అందరూ చూస్తారు. ఇవి ప్రియమైన వారు ఆలోచించండి, భయంకరమైంది. సముద్రంలో పడవేయబడెను అంటే ఇవన్నీ 7 ఏండ్ల శ్రమకాలంలో జరిగేటువంటి సంగతులని మనం గమనించాలి. మనం ఎత్తబడిన తర్వాత 7 ఏండ్లు శ్రమకాలం ఉంటుంది భూమి మీద. 3.5 సంవత్సరాలు క్రీస్తు విరోధి మంచి పాలన అందిస్తాడు. శాంతి ఒప్పందం చేసుకుని సమస్త జనములు యెరూషలేముకు వెళ్ళడం జరుగుతుంది. క్రీస్తు విరోధి ఎవరైతే ఉన్నాడో వాడు సర్వలోకాన్ని పరిపాలించడం జరుగుతుంది. యూదులందరూ అనుకుంటారు, ఇదిగో రాజ్యం మరల ఇశ్రాయేలుకు అప్పగించబడుతుందని మీ మొదటి నుంచి నమ్మినట్టుగా, ఇదిగో ఇతడు వచ్చి రాజ్యాధికారాన్ని పొంది ఉన్నాడు, భూమి మీద ఉన్న సమస్త వంశములను పరిపాలన చేస్తున్నాడు. ఆహా ఊహ అనుకునేసరికి 3.5 సంవత్సరాల చివరిలో తానే దేవాలయంలోకి వెళ్ళి యూదులందరూ దేనిని గట్టిగా వ్యతిరేకిస్తారో ఆ చర్య జరిగిస్తాడు. అప్పుడు వారికి బోధపడుతుంది ఏంటంటే, వీడు దొంగ క్రీస్తు విరోధి. అయితే ఇతడు దేవుని ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు కాదు, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఇతడు చేస్తున్నాడు, ఇతడు కాదు మెస్సయ్య. అయితే మొదట వచ్చి నా మెస్సయ్య 2000 సంవత్సరాల పూర్వము వచ్చి సిలువ మీద చనిపోయిన ఆయనే మెస్సయ్య, మనకి తెలియలేదు, ఆయన మనం సిలువ వేస్తాం. అప్పుడు 1,44,000 మంది, అంటే 7వ అధ్యాయంలో మనం చూసాం, దీన్ని కూడా నేను చెప్పాను. 1,44,000 మంది యూదుల్లో నుంచి 7 ఏండ్ల శ్రమకాలంలో, అప్పటికి సంఘం ఉండదండి, మనం ఎత్తబడతాం, మనం విందులో ఉంటామండి అక్కడ. ఒకవేళ ఎవడైనా బుద్ధి సరిలేక సరైన విశ్వాస జీవితం జీవించకుండా సరైన మారు మనసు లేకుండా విడవబడిన వాళ్ళు ఉంటారండి. అప్పుడు విడవబడిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. విశ్వాసంతో దేవుని కోసం కనిపెట్టుకుని వాక్యం అనే ఉదకం చేత రోజు తమను తాము కడుక్కుంటూ పరిశుద్ధం నిర్దోషం మహిమగల సంఘంగా ఎవరు సిద్ధపడతారు వారు ఎత్తబడతారు. పైనుండి మనం చూస్తూ ఉంటే కింద ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు 1,44,000 మంది యూదుల్లోంచి వస్తారండి. చాలామందికి ఒక అపోహ ఉంటుంది ఏంటంటే 1,44,000 మంది ఎవరంటే ఏ పెళ్లి చేసుకోని వాళ్ళు, స్త్రీతో సాంగత్యం చేయని వాళ్ళు క్రొత్త పాట పాడుదురు అని భావించి చాలామంది వివాహాలు చేసుకోకుండా మరి ఆ 1,44,000 మందిలో నేను ఉండాలి. కాదండి, ఆ 1,00,000 మనం ఖచ్చితంగా వాళ్ళకి ఏ స్థానం ఉందో దేవుడి సన్నిధిలో మనకి ఆ స్థానం ఉంటుంది, ఎవరికి ఉండే స్థానం వారికి ఉంటుంది. కానీ 1,44,000 మందిలో మాత్రం మనం ఎవరు ఉండవు అన్యజనుల్లోంచి. వాళ్ళు పక్కాగా ప్యూర్గా ఇశ్రాయేలీయులు, యూదులు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇంక దానికి రెండో అనుమానం లేదండి. సో ఆ విధంగా 3.5 సంవత్సరాలలో ఇది జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మనం వింటున్న వాక్యాలన్నీ కూడా. సో అది ఎప్పుడో రావాలి కదండి, ఎప్పుడో కాదు. ఆయన ఎప్పుడు వస్తానని చెప్పాడో, ఏ సమయంలోనైనా ఆయన వచ్చే ఏ దినమందో ఏ గడియందో. ఆరిపోయిన దివిటీలు వెలగాలి, అందరూ ఆత్మతో నిండాలి. ఆరిపోయిన దివిటీలు వెలగాలి, అందరూ ఆత్మతో నిండాలి. ఏ జామో ఏ గడియో రారాజు రానుండే. ఏ జామో ఏ గడియో రారాజు రానుండే. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ జామో ఏ గడియో, ఆయన ఏ క్షణం వస్తాడో మనం చెప్పలేం. ఇప్పుడే రావచ్చు,
మీరు ఈ వాక్యం వింటూ ఉన్నాడు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, మనకు ఆ సమయము ఆ గడియలు తెలియదు కనుక మనం ఎప్పుడు కూడా మరుసటి క్షణంలోనే రాకడ జరుగుతుంది అనేటువంటి సిద్ధపాటుతో మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో, నాతో, మీతో, మనందరితో మాట్లాడుతున్నాడు. వెంటనే ఏమవుతుందండి? భయంకరంగా సముద్రం అంతా రక్తంతో నిండిపోతుంది. అందువల్ల సముద్రంలో 3వ భాగము రక్తమాయను, సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. వెంటనే 3వ భాగం ఏమైందండి? రక్తమైంది. సముద్రములోని ప్రాణములు గల జంతువుల్లో 3వ భాగం చచ్చెను. ఒకటి రక్తం అవడం తర్వాత ఎప్పుడైతే ఆ పెద్ద అగ్ని వంటి కొండ సముద్రంలో పడిందో ఏమవుతుందండి? సహజంగానే మనందరం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 3వ వంతు సముద్రములో ఉన్న సముద్ర జీవులన్నిట్లో, సముద్రములో రెక్కలతో ఈదే వాటన్నిట్లో, సముద్ర ప్రాణులు, సముద్ర రాసులంతా కూడా 3వ భాగము చచ్చెను. 3వ వంతు అంటే 3 భాగాల కింద వేస్తే అందులో 1 వంతు అని అర్థం. చచ్చింది. అంతా సముద్రం అంతా, నీరంతా రక్తంగా మారిపోయింది. ప్రియమైన వాళ్ళారా, అంటే చాలా భయంకరమైన పరిస్థితి కదండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. మనుషుడి గుండెల్లో అయినానంటండి ఒక సంగతి ఏంటంటే, ఇంకో చోట మనం చూస్తాం, చాలా గొప్ప మాట అండి అది. ఎక్కడంటే, ఇన్ని జరిగినా కానీ మనుషులు మారు మనస్సు పొందలేదటండి. పైగా దేవుణ్ణి వారు దూషించెను. 16వ అధ్యాయంలో 21వ వచనం చూస్తే, 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడిన. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. ఇలా జరుగుతూ ఉన్నా కూడా భయం రాలేదు. కరోనా వచ్చింది, కోట్ల మంది చనిపోయారు, శ్మశానాలు ఖాళీ లేవు, ఊపిరాడలేదు, ఎంతోమంది ఈ లోకాన్ని విడిచెళ్ళిపోయారు. బలవంతులు, బలమైన వాళ్ళు, రాయిలాంటి వాళ్ళు, కర్రలాంటి మనుషులు టప 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 అయిపోయారు. ప్రియమైన వాళ్ళారా, కానీ ఎవరికైనా భయం వచ్చిందా? రాలేదు. దేవుని పాదాలు పట్టుకుంటున్నారా? లేదు. కన్నీరు విడిచి ప్రార్థన చేసుకుంటున్నారా? లేదు. దేవుని తట్టు తిరిగారా? లేదు. దినమెల్లా ఆయన లోబడని వాళ్ళని ప్రజల వైపు అని చెయ్యి చాచి రమ్మని పిలుస్తున్నాడు. కానీ అయినను వారు నా వైపు తిరుగక, బ్రతుకున్నటువంటి వారు, గొప్ప అవకాశం దేవుడిచ్చాడు. అయినా కూడా అయినను వారు నా వైపు తిరుగక, అటు తిరిగి వీపులనే చూపారు. అయినను వారు నా వైపు తిరుగక, అటు తిరిగి వీపులనే చూపారు. అయ్యో క్రైస్తవ సంఘమా, అయ్యో దైవ జనాంగమా, విశ్వాసం లేని మూర్ఖ తారాము వారాలారా, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, ఎంతకాలం నేను మీతో సహిస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన్ని దూషించారే కానీ ఎవ్వరు కూడా మారు మనసు పొందలేదట. ఒక్కసారి ఆలోచించండి, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో. ఇంకో చోట కూడా 9వ అధ్యాయంలో, అంటే మనకి ఇంకా ముందు ఉందండి ఇది, నేను ఇప్పుడు చెప్పే మాట
వారు ఇంత జరిగినా మారు మనసు పొందలేదు. పెద్ద కొండ పడ్డా, సముద్రంలో 3వ వంతు 3వ భాగం రక్తమైనా, చేపలన్నీ చచ్చినా, కానీ ఇన్ని జరుగుతూ ఉన్నా 6 ముద్రలు ఇప్పబడ్డాయి, మారు మనసు రాలేదు. 7వ ముద్ర ఇప్పబడింది, మొదటి దూత బోర ఊదింది, మారు మనసు రాలేదు. 2వ దూత బోర ఊదింది, ఇప్పుడు మారు మనసు రాలేదు. 9వ అధ్యాయము 20వ వచనం, ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దెయ్యములను చూడను, వినను, నడవను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనస్సు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయామంత్రములను, జార చోరత్వములను చేయకున్నట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. చూసారా, ఏం పొందలేదటండి వారు? మారు మనసు పొందలేదు. పొందరండి మనుషులు. కానీ నీవు మారు మనసు పొందుతావా లేదా? దేవుని సన్నిధిలో సిద్ధపడతావా లేదా? లేకపోతే ఆ భయంకరమైన శిక్షను మనం తప్పించుకోలేము. ఆ భయంకరమైన శిక్షను మనం తప్పించుకోలేము. ఎన్నాళ్ళు ఈ లోకంలో మనం జీవించినా ఏదో ఒకరోజు మనం ఈ లోకాన్ని విడిచిపెడతామండి. అది తథ్యం. ఇప్పుడు ఎవరికి తెలియదు. కొంతమంది సంపూర్ణ ఆయుష్తో జీవించి ఉండొచ్చు, లేదా కొంతమంది మధ్యలో కాలం చేయొచ్చు, కొంతమంది ప్రభు సడన్గా వారిని పిలుచుకోవచ్చు, చెప్పలేము. యు ఆల్ హ్యావ్ టు డై వన్ డే. కానీ మారు మనస్సు కలిగి ఆ ఉగ్రతను మనం తప్పించుకొని, ఇప్పుడు మనం వింటున్న ఉగ్రత అంతా ఒక లెక్క అయితే, ఒక ఎత్తు అయితే, దీనికంటే ఘోరమైందండి. యుగయుగాలు అగ్నిగుండంలో మనం అసలు మన వల్ల కాదండి అది. ప్రియులారా, నేను ప్రేమతో మీ అందరికీ వినవించేది ఏంటంటే, దయచేసి మీరెవ్వరు అగ్నిగుండంలోకి పోకూడదు, నేను పోకూడదు, మనం ఎవ్వరూ పోకూడదు. మనందరం కూడా విశ్వాసంతో దేవుని సన్నిధిలో యుగయుగాలు ఆయన రాజ్యంలో అందించాలి. సుందరమైన పరలోకం, బంగారు వీధులు, వజ్ర వైడూర్యాలతో నాదులు వేయబడి, 12 గుమ్మములతో, 12 ముత్యాలతో కట్టబడి మన కోసము తండ్రి సిద్ధపరిచిన రాజ్యంలోకి మనం వెళ్ళాలని మనం చేస్తున్నాను. ఓకే, అసలు పాయింట్కి వస్తున్నాను. చివరికి అంత రక్తం, 3వ భాగం అందులో ఉన్నటువంటి చేపలన్నీ చచ్చినవి. తర్వాత ఇక్కడికి వస్తే వాడలలో 3వ భాగము నాశనమయ్యను. మనుషులందరికీ ఝలక్, అందరూ విస్తురుపోయే, ఆశ్చర్యపోయే, మనుషుల గుండెల్లో దడ పుట్టించే, భీతిల్లే, భయపడిపోయే, వణికిపోయే, నిలబడిన వారు నిలబడినట్టుగా కుప్ప కూలిపోయే ఒక వాస్తవం ఏంటంటే, వాడలలో 3వ భాగము నాశనమైందట. 3 విషయాలు: రక్తం అవటం, చేపలు 3వ భాగం చావడం, వాడల్లో 3వ భాగం నాశనం అవడం. అంటే మీరు అనుకోవచ్చు, వాడలే కదా. కాదు. ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ప్రియులారా, మీరు ఇంట్రెస్టింగ్ విషయం ఇదేంటంటే, ఈ భూమి మీద 80% ఆఫ్ వ్యాపారం, 80% ఆఫ్ ట్రేడ్, వ్యాపారము, వర్తకము ఎలా జరుగుతుంది చెప్పండి మీరు? 80%, 100లో 80% వ్యాపారం, వర్తకం, ఇంటర్నేషనల్ ట్రేడ్, అంతర్జాతీయ వ్యాపారము, వర్తకము, ఎగుమతులు, దిగుమతులు ఎలా జరుగుతున్నాయి చెప్పండి? సముద్రము ద్వారా, సముద్ర మార్గాన, వాడల ద్వారా ఎగుమతులు, దిగుమతులు. మన దేశంలో దొరికే వాటిని ఇతర దేశాలకు పంపిస్తున్నాం. మన దేశంలో దొరకనివి ఇతర దేశాల నుంచి మనం తెచ్చుకుంటున్నాము. ఈ విధంగా ట్రాన్స్పోర్టేషన్, 80% ఆఫ్ ది ట్రేడ్ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ఈ షిప్పుల్లోనే జరుగుతుందండి. 80% అంటే
ఎంత వ్యాపారం జరుగుతుందండి, 100లో 80% వ్యాపారం అంతా వాళ్ళ మీద జరుగుతుందంటే దాని ద్వారా వచ్చే ఇన్కమ్, ఆ బిజినెస్, ఆ రెవెన్యూ ఈ ప్రపంచం ఎలా అనుభవిస్తుంది ఈరోజు? ఈ భోగభాగ్యాలన్నీ ఆ వ్యాపారం వల్ల వచ్చే రెవెన్యూ వల్లే, ఆ ఇన్కమ్ వల్లే, ఆ ఆదాయం వల్ల. చాలిగా దేవుడు ఎక్కడ కొడుతున్నాడంటే రెండవ దూత బోర ఊదగానే మానవుడి వ్యాపారం మీద కొడుతున్నాడు. 80% ఆఫ్ ది వరల్డ్ ట్రేడ్ జరిగే ఆ షిప్స్లో మూడవ వంతు నాశనం అయిపోయింది. మూడవ వంతు అంటే సుమారుగా 30%. చాలా పెద్ద నష్టం. అంతేకాదు 30% శూన్యం అయిపోయింది అనమాట. ఇంకా 80% అంతా కూడా సముద్రంలోనే జరుగుతుంటే వ్యాపారం, ఎగుమతులు దిగుమతులు మొత్తం దానివల్లే దేశాలకు లాభం, దానివల్లే వ్యాపారస్తులకు లాభం, దానివల్లే గడించుకుని సుఖ భోగాలు అనుభవిస్తున్నారు ఈ మనుషులు. అలాంటి దాంట్లో ఇమ్మీడియట్గా ఆన్ ద స్పాట్, రెప్పపాట్లో సుమారు మూడవ భాగం అనగా 30%, 30% వెంటనే కొలాప్స్ అయిపోయి నాశనం అయిపోయిందనమాట. ఇంక వెంటనే 30% ఆన్ స్పాట్ నాశనం అయిపోయింది, శూన్యం అనమాట ఆ వ్యాపారం. తర్వాత మిగతా 2 వంతులో ఏదైతే ఉంది 80%లో సుమారుగా 60%, 50 to 60% ఏదైతే ఉందో అదంతా స్తంభించిపోయింది. ఎటు వెళ్ళటానికి లేదు, రావటానికి లేదు. వ్యాపారం అంతా ఈ మనుషుడు కట్టుకున్న వ్యాపార సామ్రాజ్యము కలల సదనం, ఆకాశంలో మేడగదులు కట్టుకుంటున్నాడు ఈ మనుష్యుడు. డ్రీమ్స్, the visions, the goals all collapsed, destroyed. అంతే జరుగుతుంది. దేవుణ్ణి మర్చిపోయి ముందుకు వెళితే ఓ మనుషుడా, ఎంత సుఖభోగలోలుడవైన ఉన్నా కానీ యూ కాంట్ గో ఎగెనిస్ట్ గాడ్, యూ కాంట్ ఫర్గెట్ యువర్ గాడ్. కొంతసేపు ఈ తలను తీసేసి పక్కన పెట్టగలవా ఓ మనుషుడా? It is my straight question to the whole world. It is my straight question, straight point to everybody that lives on earth. Every business magnate, every politician, every public figure, to every celebrity. This is my straight question. Can you go against God? దేవునికి విరోధంగా నువ్వు వెళ్ళగలవా? Can you put off your head for a while? Can you remove your head from your body and put it away for a while, and afterwards you can take it back? Can you remove your head? No, you can't do it. You should not do it. And it is not possible, because you will be no more once your head is removed. Same manner, God is the head of creation. God is the head, you are the body. You must obey him. The bond between the head and the body, how it goes, the bond between God and man should go like that. You cannot avoid God. దేవుణ్ణి నీవు విసర్జించలేవు ఓ మనుషుడా. దేవుణ్ణి దాటిన ముందుకు వెళ్ళలేవు. సరిగ్గా ఈ మానవుడి వ్యాపారం మీద దేవుడు దెబ్బ కొట్టబోతున్నాడు. ప్రపంచంలో అల్లకల్లోలం అయిపోతాయి, అతలాకుతలం అయిపోతాయి. ఆహార పదార్థములు కరువు వచ్చేస్తుంది, కొట్టుకుంటారండి. మరలా ఆ సముద్రంలో ఎలాంటి కరువు వచ్చిందో అలాంటి భయంకరమైన కరువు వచ్చేస్తుంది. ఐగుప్తు దేశంలో ఎలాంటి కరువు వచ్చిందో అలాంటి కరువు వచ్చేస్తుంది. అంటే సహజంగా అంచె దినాల్లో వచ్చే కరువు అది ఐగుప్తులో వచ్చిన కరువు. కానీ సముద్రంలో అది స్వయంకృత అపరాధం. అది
ప్రియమైన వాళ్ళారా, సముద్రంలో వాళ్ళ దోషాలను బట్టి దేవుడు కొట్టిన దెబ్బది. అలాగే మరొక్క మారు ఈ భూమి మీద ప్రియమైన వాళ్ళారా అలాంటి భయంకరమైన పరిస్థితి రాబోతుంది. ఆహార కొరత ఏర్పడబోతుంది. ఎందుకంటే ఎగుమతులు దిగుమతులు లేవు. సముద్ర వ్యాపారము అంత నాశనం అయిపోయింది. ఆహారం లేదు. అలాగే ప్రియమైన వాళ్ళారా రెండవది ఇన్కమ్ లేదు, ఆదాయం లేదు. విపరీతమైన ధరలో ప్రభుత్వాలను ఎలా నడపగలరు మీరు? అధికారులారా, ప్రజలారా, ఉన్నతమైన పీఠముల మీద కూర్చున్న వారులారా, మీరు ఎలా నడుపుతారు ప్రభుత్వాన్ని? దేవుని ఉగ్రత, భయంకరమైన ఉగ్రత వస్తుంది ఈ భూమి మీదకి. గాడ్ విల్ నాట్. ఎవరైనా తప్పు చేస్తూ దొరికిపోతే ఖచ్చితంగా పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేస్తారు, ట్రయల్ కోర్టులో ప్రవేశపెడతారు. వాళ్ళు లెక్క అప్పగించాలి. వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళ శిక్ష తప్పకుండా అనిపించాలి. అలాగే మానవుడు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు, ఇంకా మారుతారేమోనని అవకాశం ఇచ్చి చివరికి ఏదో రోజు పట్టుకుంటాడో తప్పకుండా మనందరం లెక్క అప్పగించాలి. అధికారులారా, వ్యవస్థల్లారా, వ్యవస్థల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనికి, నువ్వు తీసుకుంటున్న లంచానికి, నీవు చేస్తున్న దుర్వినియోగానికి, నీ దుష్టత్వానికి, నీ దుర్మార్గతకి నువ్వు దేవుడికి లెక్క చెప్పాల్సి ఉంటుంది. నేను లెక్క చెప్పాల్సి ఉంటుంది. మనలో అందరూ లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఎవరిని దేవుడు విడిచిపెట్టడో. ఎలా అయితే పేపర్స్ అన్నీ లేకుండా బయటికి వెళ్తే ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటే తప్పకుండా ఏం చేస్తారు? నాది ఇంటి దగ్గర ఉన్నాయండి అని చెప్తే కుదురుతుందా? లేదు. ఇప్పుడు నాకు చూపించమా? లేదు, ఫైన్ వేస్తాడు. అలాగే నిన్ను రోజు దేవుడు పట్టుకుంటాడు, నువ్వు దొరుకుతావు. నువ్వు దొరికినప్పుడు, దేవుడు నిన్ను పట్టుకున్నప్పుడు దేవుడు కూడా నీకు ఫైన్ వేస్తాడు. దేవుడు వేసే ఫైన్ నువ్వు కట్టలేవు. ట్రాఫిక్ పోలీసు వేసే ఫైన్ నువ్వు కట్టగలవు, కానీ దేవుడు వేసే ఫైన్ నువ్వు కట్టలేవు. దారుణంగా ఉంటుంది. ఇగో మానవులందరికీ ఒకేసారి ఫైన్ వేస్తున్నాడు దేవుడు. అదేంటంటే సముద్ర వ్యాపారాన్ని దెబ్బ కూడా వేశాడు. సముద్ర వ్యాపారం అంటే బైబిల్ యెషయా ప్రవక్త కూడా అంటాడు, ఏమంటాడు? సముద్ర వ్యాపారం నీ వైపు ఒక ఆశీర్వాదం. అది సముద్ర వ్యాపారం అంటే జనముల ఐశ్వర్యం అంతా వ్యాపారంలోనే ఉందండి. సముద్ర వ్యాపారం అంటే మాటలు కాదు. ప్రపంచం అంతట్లో అత్యధికమైన రెవెన్యూ వచ్చేది సముద్ర వ్యాపారం. 80% ఆఫ్ ది బిజినెస్. సరిగ్గా అక్కడ దేవుడు దెబ్బ కొడతాడు. పన్ను కట్టాల్సిందే, తీవ్రమైన పన్ను, పెనాల్టీ. యూ హ్యావ్ టు పే పెనాల్టీ. యూ క్యాన్ మేనేజ్ గాడ్, యూ క్యాన్ మేనేజ్ గాడ్. అలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఇంకోటి ఇక్కడ దీని గురించే మనం చూస్తే యెషయా గ్రంథంలో కూడా ఊరికనే వాక్యం చదివి వినిపిస్తాను, ముగింపుకు వచ్చాను దగ్గరికి. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి అలాంటి వాటన్నిటి నుంచి మనం తప్పించుకోవాలి. ఆ పరిస్థితుల్లో మనం ఉండి మనం ఏమి సాధించలేమండి ఇక్కడ. అందుకని యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే ఆయన మనకేం చేస్తాడు? నిత్య జీవం అనుగ్రహిస్తాడు. శోధనలోకి మనం వెళ్ళమని, మనల్ని ఆయన కాపాడుతాడని, ఆ ఉగ్రత కొరకు మనం నియమించబడలేదని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవుడు మనకి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు ఎవరు? నమ్మదగిన వాడు, తప్పక ఆయన మాట నెరవేర్చుకుంటాడు. తూరును గూర్చిన దైవోక్తి. తార్షీషు ఓడలారా, 23వ అధ్యాయం యెషయా గ్రంథం. అంగలార్చుడి. ఎవరు అంగలార్చారంట? తార్షీషు ఓడలారా. ద బిజినెస్ ఇట్ సెల్ఫ్ విల్ క్రై. ద బిజినెస్ మ్యాగ్నెట్స్, బడా వ్యాపారవేత్తలు అటండి గొప్ప కూలిపోయి ప్రియమైన వారలారా గొక్క తిప్పుకోకుండా ఏడుస్తారట. అలాంటి రోజులు వచ్చేస్తున్నాయి. తర్షీషు ఓడలారా, అంగలార్చుడి. తూరు పాడైపోయిన, ఇల్లైనను లేదు, ప్రవేశ మార్గమైనను లేదు. కిత్తీల దేశముడు ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను. కోట్లు అప్పులు తీసుకొచ్చి వ్యాపారం మీద పెట్టారు. వ్యాపారం అంతా నాశనం అయిపోయింది. కోట్లు ఎక్కడి నుంచి కడతారు? మొత్తం అన్నీ వదులుకోవాల్సి వస్తుంది. ఇల్లు లేదట, ప్రవేశ మార్గం లేదట.
2వ వచనము, సముద్ర తీరవాసులారా అంగలార్చుడి, సముద్రము దాటుచుండి సీదోను వర్తకులు తమ సరుకులతో నిన్ను నింపిరి. షీహోరు నది ధాన్యము, నైలు నది పంట సముద్రం మీద నీలోకి తేబడుచుండెను. అంటే వ్యాపారం అంతా సముద్రంలోంచే తేబడుతుంది. తూరు వలన జనములకు లాభం వచ్చెను. ఏమండి, ఆ సముద్రం వల్ల, లేక ఆ పట్టణం వల్ల, ఆ జనం వల్ల, ఆ దేశం వల్ల, ఈ సముద్ర మార్గాన జరిగే వ్యాపారం వల్లట లాభం వచ్చిందట. సీదోను సిగ్గుపడుము, సముద్రము సముద్ర దుర్గము మాట్లాడుచున్నది, నేను ప్రసవ వేదన పడని దానను, పిల్లలు కనని దానను, యవనస్తులను పోషింపని దానను, కన్యకలను పెంచని దానను. ఆ వర్తమానం ఐగుప్తీయులు విని తూరును గూర్చి మిక్కిలి దుఃఖింతురు. అయ్యో అయ్యో, ఇంకా ముందుందండి ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. అయ్యో 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 అనే మాటలు, పక్షిరాజు వచ్చి మాట్లాడడం, సర్వ ప్రపంచానికి కూడా ఆదర్శంగా నిలబడినటువంటి ఆ దేశం భూమి మీద ఎక్కడైతే అత్యధిక వ్యాపారం జరుగుతుందో, సర్వ ప్రపంచానికి రారాజుగా ఏ దేశం అయితే ఉందో ఆ దేశము ఒక్క దెబ్బకు కూలిపోయి సర్వనాశనం అయిపోయిందట. అది కూడా మనం చూడబోతున్నాం. తార్షీషునకు వెల్లుడి, సముద్ర తీరవాసులారా అంగలార్చుడి. సముద్ర తీరవాసులు అంగలార్చడం ఏంటంటే వ్యాపారం మొత్తం పాడైపోయింది, సముద్రం అంతా దెబ్బ అయిపోయింది, తల తీసేసినట్టు అనమాట. సముద్ర వ్యాపారము దెబ్బతింటం అంటే, ఆ వర్తకం నాశనం అయిపోవడం అంటే ఒక మనిషి తల తీసేసినట్టేనండి. తల లాంటిది ఈ ప్రపంచాలకి సముద్ర వ్యాపారము, తల లాంటిది అనమాట. ఆలోచించండి. దాని వర్తకులు రాజసమానులు, దాని వ్యాపారులు భూనివాసులలో ఘనులు. కిరీటములు నిచ్చుచుండు తూరుకు ఎలాగూ చేయని ఎవడు ఉద్దేశించను. సర్వ సౌందర్యము గర్వాతిశయమును అపవిత్రపరచుటకును, భూమి మీదనున్న సర్వగనులను అవమానపరచుటకును సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగు చేయ ఉద్దేశించెను. సర్వగనులను, భూమి మీద ఉన్న వాళ్ళందరినీ అవమానపరచవలసిన అవసరం ఆయనకి ఏమొచ్చింది? ఎందుకంటే మీరు ఆయన అవమానపరిచారు, ఆయన నామాన్ని మీరు దూషించారు. పేరు ప్రఖ్యాతి కలిగిన ఆ ప్రభువుని ఈ మనుషుడు ఎంత నీచానికైనా ఒడిగాడతాడు అనటానికి ఆధారం ఏంటంటే, అదృశ్యుడగు దేవుడు, అగోచరుడగు దేవుడు, ఆ కనబడిన ఆత్మ అయ్యున్న దేవుణ్ణి ఆయన ఎవరు ఎప్పుడు చూడలేదు. ఎలా ఉంటాడో ఈ మనుషుడు ఎలా చెప్పగలుగుతాడు? ఏమండి, అలాంటి ఆయనను, భూమి ఆకాశములు పట్టజాలని ఆయనను తీసుకొచ్చి ఇలా ఉంటాడని చెప్పే ఒక ప్రయత్నం, దుర్మార్గం. ఇదిగో ఈయనే అని రాయినో ఏ లోహంతో పాతపోసిన దాన్ని తీసుకువచ్చి ఈయనే దేవుడని దానిలో ఆయన బంధించి సజీవుడైన దేవుని జీవము లేని వాటితో పోల్చడం, చూపించడం, ఆయన మహిమను కుదించడం, తగ్గించడం, ఇవన్నీ అవమానకరమైన చర్యలు మానవుడు జరిగించు. అందుకే దేవుడు కోపం భోగా 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 మండుతూ ఉందండి ప్రియులారా. అందుకే దేవుడు నిర్ణయం తీసుకున్నాడు, సంచలన నిర్ణయం. అదేంటంటే, సరిగ్గా ఏదైతే మనుషుడికి వెన్నెముక్క లాంటిదో, తలకాయ లాంటిదో దాన్ని కొట్టాడు ఆయన. 2వ దూత బోర ఊదినాడు. ప్రియులారా, అయితే మనం ఎవరం భయపడవలసిన అవసరం లేదు, మనమెందరూ ఎవరు దిగులు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా మనల్ని ప్రభువు రక్షిస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, భూమి మీద మీ కొడుకు ధనం దేవుడు ఇస్తాడు తప్పకుండా. అబ్రహాము ధనవంతుడు, యోబు ధనవంతుడు, దావీదు ధనవంతుడు, చివరికి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అంటండి, ఆయన ధరించిన వస్త్రం చాలా విలువైంది తెలుసా? ఉదా రంగు వస్త్రం అండి, చాలా విలువైంది, చాలా కాస్ట్లీ వస్త్రం. అంటే ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరిలో మనిషి కుమారుడు తలవాల్చుకుంటే చోటు లేదన్నమాట. ఆయన ఉద్దేశం ఏంటంటే, సృష్టికర్తకి ఈ భూమి మీద మనుషుడు హృదయంలో చోట్లేదు, ఆయన ఉద్దేశం అది. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఈ రోజుకి లేదండి ఆయనకి తలవాల్చుకుంటా కూడా స్థలం. మీరు ఇస్తారా స్థలం ఆయనకి? మీ ఇంట్లో కాదండి, మీ ఇళ్ళు, మీ గుళ్ళు, మీ బళ్ళు ఆయన అడగడం లేదు, మీ వెండి బంగార ధనధాన్యాలు ఆయన అడగడం లేదు, కానీ మీ హృదయంలో చోటు అడుగుతున్నాడు. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, వైడూర్యాలు అడగలేదు, ఏది మిమ్మల్ని అడగలేదు. అవన్నీ మనుషులకు కావాలి. మిమ్మల్ని మీ హృదయాన్ని అడుగుతున్నాడు. మీ హృదయాన్ని ఆయనకి ఇస్తారా? అందరూ ధనవంతులేనండి. దేవుడు తప్పకుండా
ఆయన మనకేం కావాలో తెలుసు, ఆయన పంపిస్తాడు. ఇగో ఒక్కొక్కటి ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం. ఇప్పుడు లైవ్ ప్రేయర్లో అడిగే ప్రతి దానికి సాక్ష్యం వింటున్నామండి. నిన్ను సాక్షిగా నిలబెడతాడు. కానీ ఈ లోకం కోసం మనం బ్రతకూడదు, మనుషుల కోసం బ్రతకూడదు, శరీరానుసారమైనగా మనం బ్రతకూడదు. కానీ ఆత్మ ద్వారా శరీరానుసారమైన క్రియలను మనం చంపిన ఎడల, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే వాటిని మనం జయించగలిగిన ఎడల తప్పకుండా ఇహమున పరమున మేలు పొందుతాం. అలాంటి పరిస్థితులు వచ్చిన లోకం భంగపడుతుంది, లోక నివాసులు భంగపడతారు, వాళ్ళు దెబ్బతింటారు. కానీ మనకి భయం లేదు. ఎందుకంటే మనం దేనికోసం సిద్ధంగా ఉన్నాం? ఆయన వస్తాడని సిద్ధంగా ఉన్నాం. ఆయన రాకడ కొరకు మనం సిద్ధంగా ఉన్నాం. ప్రియులారా, గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, ఆయన వస్తాడు తప్పకుండా. ఇక్కడ మనం జీవించే మన జీవితాన్ని ఆయన కడతాడు ఖచ్చితంగా. ఏది కొదువు చేయడు ఆయన. మనకు అన్నీ సమకూరుస్తాడు, అన్నిట్లో నేను తలగా చేస్తాడు, పై చేయిగా చేస్తాడు. అంతేకాదు, ఈరోజు ప్రపంచ సంపన్నుల్లో ఎవరు మొదటి స్థానంలో ఉన్నారు? దేవుని బిడ్డలే. అన్ని రంగాల్లో ఎవరు మొదటి స్థానంలో ఉన్నారు? దేవుని బిడ్డలే. ఏ కోణంలో చూసినా ఆయన యందు నమ్మికించిన బిడ్డలు ఆయన పై చేయిగా చేస్తాడు. కానీ ఒకవైపే, వన్ సైడే మనం ఒరిగిపోయే వాళ్ళంగా ఉండకూడదు. క్రైస్తవ జీవితం సమతుల్యత కలిగిన జీవితం, అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి, తూకంలో సమానంగా ఉండాలి. ఇటు ఈ లోకానుసారంగా మనం అడుగుతున్నప్పుడే ఆత్మానుసారంగా కూడా మనం జీవించాలి. అప్పుడు మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి, మీకు ఏం కావాలని దేవుడు అనుగ్రహిస్తాడని తప్పకుండా నిశ్చయంగా మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. మనలను ఆయన సిగ్గుపడినవాడు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయగీతమే పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయగీతమే పాడుచు, కృపలో జయగీతమే పాడుచు, యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని వేణోళ్ళకొని ఆడినా నా ఆశలు తీరవే, వేణోళ్ళకొని ఆడినా నా ఆశలు తీరవే. ఆయన మనలను ఎన్నడు సిగ్గుపడినాడు. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడైన దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీరు మాకు తెలియజేసిన మీ ప్రతి ఒక్క మాటకై మీకు వందనాలు. ప్రకటన గ్రంథ ధ్యానాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మేమందరం ఈ గ్రంథం ధ్యానించడానికి, అనేక విషయాలు తెలుసుకోవటానికి మేము ఆత్మీయంగా బలపడి నీ రాకడ కొరకు సిద్ధపడడానికి, రాబోయే ఉగ్రతను తప్పించుకోవటానికి మమ్మల్ని ఆయుధపరచుచున్నందుకై ప్రత్యేకంగా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. విన్న ప్రతి బిడ్డ నీరు కట్టి ఎరువు వేసి ఫలింపు దయచేయండి. వారందరూ ప్రభువా, ఈ లోకం శాశ్వతం కాదు, ఇది క్షయమైంది, ఇది లయమైపోవునట్టిది, స్థిరమైన నగరం మనకి ఇక్కడ లేదు అని ఎరిగి భూమి మీద ఒక ప్రక్క ప్రభు ఆత్మ కార్యాల ద్వారా నడిపింపబడుతూనే, కట్టబడుతూనే, నిలవబెట్టబడుతూనే మరో ప్రక్క మేము దేవుని రాజ్యము కొరకు సిద్ధపడడానికి మాకు సహాయం అనుగ్రహించమని, ధన్యులుగా చేయమని యేసుక్రీస్తు ప్రభు బలమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.